జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ, ఆత్మ బంధువులందరికీ నమస్కారము. మనము జ్ఞాన సముపార్జనలో భాగంగా వీడియోస్ చేసుకొని మన ఓం దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది. జ్ఞాన సముపార్జన చేసుకునే కొరకే మనం ఈ జన్మ తీసుకున్నాము. ఇంకోటి ప్రారంభ కర్మ అనుభవించే కొరకు మాత్రమే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం ఈరోజు చేసుకోబోయే టాపిక్ వచ్చి రేణుకామాత చరిత్ర, ఆ తల్లి యొక్క మహత్యము, ఆ రేణుకామాత పరశురాముడి తల్లి, ఆమెను పూజ చేస్తే జరిగే లాభాలు. ఈ వీడియోలన్నీ దత్తప్రభు తెలపడం జరుగుతుందండి. వారిచ్చిన జ్ఞానంతో వారు తెలిపిన విషయాలే మనం వీడియోలో చేసుకొని పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది. కొత్తవారు ఎవరైనా ఉంటే దీన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్త బంధువులకు కానీ మీ బంధువులకు కానీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీడియో షేర్ చేస్తే వచ్చే పుణ్యము మీకే వస్తుందండి. అలాగే హైప్ ఆప్షన్ వస్తే హైప్ ఆప్షన్ కూడా క్లిక్ చేయగలరు. మన వీడియోస్ ఎక్కువ చూడడం లేదు అనేది నాకు సంబంధించిన విషయం కాదండి. నేను నిష్కామ కర్మతో నా పని నేను చేసుకుంటున్నా. ఆ దత్తయ్య చెప్పిన విషయం ఏంటంటే, బిడ్డా నీవు ధర్మంగా ఉండి నీ పని నువ్వు చెయ్యి, మిగతాది నేను చూసుకుంటా అని దత్తప్రభు చెప్పడం వల్ల నేను చేస్తూ ఉన్నా. ఇవన్నీ మన వీడియోలోకి వెళ్దామండి. రేణుకామాత గురించి దత్తప్రభు ఆధ్వర్యంలో నిర్వహించబడే యజ్ఞం పేరు రేణుకా యజ్ఞము. బ్రహ్మ ఋత్విక్ వర్గంలో బ్రహ్మస్థానం స్వీకరించాడు. చతుర్విధాలైన మహర్షులు స్వామి వివరించినట్లు యజ్ఞం చేస్తున్నారు. కానీ యజ్ఞం పేరే వింతగా ఉంది. పరశురాముడి తల్లి పేరు పెట్టాడేమో అని అనుకున్నారు మునులు. యజమాని అయిన పరశురాముడికి ఈ సందేహం వచ్చింది. అంటే యజ్ఞం చేపించేది పరశురాముడు. ఇది మాహూర్గఢ్లో జరిగిన విషయం. యాగం జరుగుతున్న రోజుల్లో దత్తప్రభులు కదిలితే మెదిలితే రేణుక అని, ఏకావీర అని, జగన్మాత అని, ఆద్యపరాశక్తి అని స్మరణ చేస్తూ ఉండేవారు. తరచూ రేణుకానామాన్ని ఉచ్చరించేవాడు. అందరికీ ఆ నామంలో ఏదో నిగూఢ తత్వం ఇమిడి ఉందనిపించసాగింది. మహర్షులు మాత్రం ఒకనాడు విశ్రాంతి సమయంలో స్వామి సంతోషంగా ఉన్న సమయాన, స్వామి రేణుక రేణుక అంటావు, రేణుక యాగం అంటావు, ఎవరా రేణుక, ఆమె తత్వం ఏమిటి వివరంగా చెప్పమని ప్రార్థించారు. అది విని స్వామి పరశురాముడితో ఇట్లు పలికాడు. రామ, నీవు త్రిలోకాధిపతివి, బుద్ధిలో అగ్రగణ్యుడవు, గణాధిపతి. నీపై ఇష్టంతో నీకు ఆత్మస్వరూపం బోధించినట్లు విన్నాను. ఆ పరమేశ్వరుడికి శిష్యుడివి. నీలాంటి మహానీయుడికి నీ తల్లి రేణుకాదేవి తత్వం తప్పగా తెలిసి ఉంటుంది. మౌనం విడిచి మాకందరికీ నీ తల్లి స్వరూపం వివరించవయ్యా అన్నాడు. పరశురాముడు, దేవా, నేను రేణుకా పుత్రుడినన్న మాటే గాని ఆ తల్లి గురించి ఏమీ తెలుసుకోలేకపోయాను. మీరే చెప్పి ఆనంద పారవశం చేయండి తండ్రి అని అన్నాడు. తండ్రి దత్తప్రభు నవ్వి, రామా విను, నీ తల్లికి స్థూల సూక్ష్మ శరీరాలు రెండు ఉన్నవి. వానికే సాకారము నిరాకారం అనవచ్చు. ఈ వనాలు, సముద్రాలు, నదులు, పర్వతాలు, పంచభూతాలు, ఇలా అన్ని చరాచరమైన త్రిజగములు అంతా నీ తల్లి రేణుకాదేవి. ఆ ఏకవీరామాతకు స్థూల శరీరం, ఇక పరబ్రహ్మమే. ఆమె సూక్ష్మ శరీరము. పరబ్రహ్మమునకు ఆమెకు భేదమేమీ లేదు. రామా, జాగ్రత్తగా విను. రేణుకాదేవి జగన్మాత. ఆ మాత విశ్రమించిన ఈ అమలకి తీర ప్రాంతం పవిత్రమైనది. అదే రేణుకా తీర్థము, మాతృతీర్థము. నీవు సహ్యాద్రి పర్వతాన్ని భేదించి సర్వ తీర్థమయం చేసి ఇంకా పవిత్రం పొందించావు. నీ తల్లి స్నానం చేయడంలో ఇది పరమ పవిత్రమైన మాతృతీర్థమయ్యింది. రామా, నీ తల్లి నీ పని తీరినాక ఈ కృష్ణ
అమలకి వృక్షం క్రింద విశ్రాంతి నొందమని చెప్పింది కదా అంటూ దత్తప్రభులు వివరిస్తూ ఉండగానే అమృత అమలక వృక్షం కింద రేణుకాదేవి సాక్షాత్కరించింది. స్వామి మునులందరికీ ఆ తల్లిని పూజించమని ప్రోత్సహిస్తూ ఆ జగన్మాతను లోకోత్తరంగా పూజించసాగాడు. స్వామి లోకోత్తర భక్తికి మహర్షులంతా ఆశ్చర్యచకితులయ్యారు. మహర్షులు వేదస్తోత్రం చేయగా నారదాదులు ఆమె చరిత్ర గానం చేశారు. అప్సరసలు నృత్యం చేశారు. స్వామి పాల సముద్రం నుండి పాలు, పెరుగు, సముద్రం నుండి పెరుగు, నేతి సముద్రం నుండి నెయ్యి, కృష్ణామలక వృక్షం నుండి మధు చక్రను గ్రహించి సర్వ పుణ్యతీర్థం నుండి పుణ్యజలం గ్రహించి ఆ ఏకవీరామాతకు అభిషేకం చేశాడు. దివ్య నీరాజనములతో అర్చించాడు దత్తాత్రేయ ప్రభులు. దత్తాత్రేయ ప్రభులు మునిశ్రేష్ఠులంతా మైమర్చి ఉండగా అంతార్థనమైపోయాడు. దేవతలు మునులంతా స్వామి మనలందరూ ఉంచుతుండగానే కనిపించకుండా వెళ్ళాడు స్వామి, ఏడి ఏడి అంటూ ముల్లోకాలలో వెతికారు. అయినా స్వామి జాడ కనిపించలేదు. ఆయన నిద్రిస్తున్నా, కూర్చున్నా, కదిలినా, మెదిలినా, ఏ స్థితిలో ఉన్నా రేణుకా ధ్యానమే మరో సంగతి లేదు. అందుకే స్వామి ఆ రేణుకామాతలో లీనమయ్యాడో ఏమో అనుకోసాగారు. రేణుకామాత హృదయం మనకు తెలియదు, స్వామి మనసులో ఉన్నది తెలియదు. ఆ మాత తన దివ్య తేజంతో కప్పేసిందేమో, లేక స్వామి రేణుకామాత కోసం పాతాళ లోకానికి వెళ్ళాడేమో అన్నారు ఋషులు. స్వామి మనమేం చేస్తున్నామో చూద్దామని అదృశ్యమయ్యాడేమో అన్నారు సిద్ధులు. స్వామి మద్యం సేవిస్తూ దిగంబ స్త్రీని తీసుకుని మరలా రావచ్చేమో అన్నారు విద్యాధరులు. స్వామి కుతూహలంతో మాయ అనే వల కప్పుకొని ఇచ్చటనే ఉన్నాడేమో అన్నారు చారణులు. ఇంతలో స్వామి చిరునవ్వుతో సాక్షాత్కరించాడు. వారి చింత. అందరూ ఆశ్చర్యంతో స్వామి మీరెచ్చటికి వెళ్ళారు? మహిమాన్వితులైన ఋషులు కనిపించలేదు, ఋషులకు కూడా కనిపించలేదు. మీ అంత తపస్సు ఎవరు చేయలేరు తండ్రి, దయతో మాకు తత్వాన్ని బోధపరచండి అని ప్రార్థించారు. అప్పుడు దత్తప్రభులు వారి మాటలు విని మందహాసంతో, ఏమి లేదయ్యా, ఈ యజ్ఞకర్మలో మునిగి సంధ్యావందన కాలం సంగతి సరిగా చూడలేదు. కాలాతీతమవుతుందని తెలిసి సంధ్యావందన మహాయజ్ఞాన్ని ఆచరించడం కోసం అలా హఠాత్తుగా వెళ్ళవలసి వచ్చింది. సంధ్యాదేవి దగ్గరికి వెళ్ళి సంధ్యావందనం పూర్తి చేసుకొని వచ్చాను అన్నాడు. మహర్షులు మరీ ఆశ్చర్యపోయారు. తామంతా మూడు పూటలా చేస్తున్నామే, స్వామి సంధ్యాదేవి వద్దకు వెళ్ళి వచ్చానంటాడేమిటి? అర్థం కాక, స్వామి సంధ్య ఎవరు? దాని కాలమేది? దాని కర్త ఎవరు? ఆ చోటు వెళ్ళే మార్గం వివరించండి దయచేసి అన్నాడు. దత్తప్రభులు గంభీరంగా ఇలా పలకసాగాడు. మహానీయులారా, ధ్యానపరులైన సర్వయోగుల నిర్మల హృదయాలలోనూ సర్వదా నివసించే యోగీశ్వరైన రేణుకాదేవే సంధ్య. ఆవిడ ఒక్కతే వందనీయ. ఆవిడకే నేను వందనం చేసి వచ్చాను. ఆమె సమస్త వస్తువుల సందులలోనూ చిత్తవృత్తుల సందులలోనూ గోచరిస్తూ ఉంటుంది కనుక సంధ్య అని పేరు. సమస్త కాలాంశ సందులలోనూ ఆవిడే ప్రకాశిస్తూ ఉంటుంది. అందుచేత సర్వకాలాలలోనూ ఆవిడికి వందనం చేస్తూ ఉండాల్సిందే. కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, పడుకున్నప్పుడు, తింటున్నప్పుడు, త్రాగుతున్నప్పుడు, ఇప్పుడు అప్పుడు అనేమిటి, ఎప్పుడో ఆవిడ వందురాలే. మహాత్ములంతా అలాగే చేస్తూ ఉంటారు. ఋషులు, అయ్యా, ప్రాణులెప్పుడు లౌకిక కార్యాలలో చిక్కుకుపోతుంటారు. మీరేమో సర్వకాల సర్వావస్థల్లోనూ సంధ్యావందనం చేస్తూ ఉండాలి అంటే అది మా వల్ల అయ్యే పనా? మరి మా సంగతి ఏమిటి అని ప్రశ్నముఖం పెట్టారు. అది విని దత్తప్రభులు ఇలా అన్నాడు. మహర్షులారా, మూలభూతమైన కాలం అఖండం. కానీ మానవ దృష్టి చేత అది యుగాలుగా, సంవత్సరాలుగా, మాసాలుగా, దినాలుగా, గడియలుగా, క్షణాలుగా ఇలా అనేక ఖండాలు చేయబడుతుంది. మానవ సౌకర్యం కోసం అందువల్ల సంధ్యాదేవి కరుణతో ప్రాధాన్య వివక్ష చేసి తనను విభజించుకున్నది. మాసాల చైత్ర, ఆషాఢ, కార్తీకలలో ఆవిని విశేషంగా ఆరాధించాలి. ఇక ప్రతిరోజు ప్రాతర్మధ్య సాయంకాలాలనే త్రిసంధ్యలోనూ ఆవిడను తప్పక అర్చించి తీరాలి. తమ తమ వర్ణాశ్రమాలకు అనుకూలంగా ఈ సంధ్యావందనం చేయని వారికి
నిష్ఫలమవుతాయి సంస్కారాలని చేయని వారికి అన్నాడు. ప్రతిరోజు యథావిధిగా త్రిసంధ్యలో సంధ్యావందనం తప్పక చేయాలి సుమా. ఆ రేణుకయే సర్వకాల అనువర్తిని, పరబ్రహ్మైక్య రూపిణి. ఆమె మహాకాళి నామంతో ఇడా నాడిగాను, మహాలక్ష్మి పింగళ నాడిగాను, ఏకవీరగా సుషుమ్న నాడిగాను మన శరీరాల్లో నివసిస్తుంది. కనుక ఇందాక చెప్పిన 3 సంధ్యాకాలాల్లోనూ ఈ 3 నాడులతో కూడిన యోగ విధానంతో సంధ్యాదేవిని ధ్యానించిన వారికి ఆ జగజ్జనని ఏకవీర దర్శనం లభిస్తుంది. కనుక మీరంతా అలా చెయ్యాలి. స్వామి ఆ విధంగా మునులకు దేవతలకు సంధ్యా రేణుక తత్వబోధ చేసి ఇక మళ్ళీ యాగకాలమైందని యజ్ఞ కార్యక్రమాలకు ఉపక్రమించాడు. స్వామి మాటలు మహర్షులంతా మననం చేసుకుంటూ రేణుకాదేవి ప్రభావం చెప్పుకుంటూ తదనంతరం మునిగిపోయారు. మళ్ళీ కొందరు వారు అడిగిన విషయాన్ని గుర్తించుకుంటూ మళ్ళీ కొన్ని సంశయాలు లేవనెత్తారు. ఇప్పుడు దత్తప్రభు చెప్పిన విషయాలు రేణుకామాత గురించి దత్తప్రభును అడిగారు వారు పూర్తి వివరాలు కావాలని. రేణుకామాత శక్తి స్వరూపిణి, ఆద్యపరాశక్తి, జగన్మాత, జగజ్జనని, భక్తుల చింతలు తొలగించి ఆశీర్వాదాలు ప్రసాదించే దేవత. ఈమె పరశురాముడి తల్లి అని పురాణాల్లో ఉంది. భార్గవ వంశ చరిత్ర. జమదగ్ని మహర్షి రేణుకాదేవి దంపతులకు పరశురాముడు 5వ కుమారుడు. విష్ణుమూర్తి 6వ అవతారంగా జన్మించాడు. జన్మ వృత్తాంతం రుచిక మహర్షి సత్యవతిని పెళ్లి చేసుకొని పుత్ర సంతానం కోసం యాగం చేశాడు. రాజమంత్ర పూత హవిస్సు తప్పిదంలో జమదగ్ని ఉగ్ర స్వభావంతో జన్మించాడు. జమదగ్ని రేణుకను పెళ్లి చేసుకొని కామధేను వంశ గోవును పొందాడు. ఈ దంపతులకు పరశురాముడు పుట్టాడు. పరశురాముడు శివుని తపస్సు చేసి అఖండ పరశువును పొందాడు. రేణుక ఆలస్యం మరియు తల్లి సంహారం, చెరువులో గాంధర్వుల క్రీడ చూసి ఆలస్యమే ఇంటికి తిరిగి వచ్చింది. కోపంతో జమదగ్ని మొదట 4 కుమారులను తల్లి సంహారం చేయమని ఆదేశించారు. వారు నిరాకరించారు. పరశురాముడికి ఆదేశించాడు. తండ్రి భక్తి కోసం తల్లి సోదరులను ఖండించాడు. తండ్రి సంతోషించి వరమిచ్చాడు. పరశురాముడు తల్లి సోదరులను పునర్జీవింపచేయమని అడిగాడు. ఆ జమదగ్ని ముని చేశాడు, పునర్జీవనం చేశాడు. కార్తవీర్యుడు కార్తవీర్యార్జునుడు 1000 చేతులు గలవాడు. దత్తప్రభు యొక్క శిష్యుడు. ఆశ్రమానికి వచ్చి కామధేనును బలవంతంగా తీసుకెళ్లాడు. పరశురాముడు అతన్ని చంపి గోవును తీసుకొచ్చాడు. కార్తవీర్య కుమారులు ప్రతీకారంగా జమదగ్ని తలనరికి పట్టుకున్నారు. రేణుక 21 సార్లు గుండెలు కొట్టుకుంటూ ఏడ్చింది. అందుకని పరశురాముడు 21 సార్లు క్షత్రియ సంహారము చేస్తానని పరశురాముడు తండ్రి తలను మొండని అతికించి బ్రతికించాడు. తల్లి ఏడుపు 21 సార్లు గుర్తించి క్షత్రులపై 21 దండయాత్ర చేసి వారి వంశాలను నాశనం చేస్తానని శపథం చేశాడు. అలానే 21 సార్లు దండయాత్ర చేసి శత్రువులను నాశనం చేశాడు. శ్యామల పంచకం సరస్సుల క్షత్రియుల రక్తంతో నిండాయి. ఆ తర్వాత తల్లిదండ్రులకు తర్పణం చేశాడు. రేణుకా ఎల్లమ్మ మాత శక్తి స్వరూపిణి, భక్తుల చింతలు తొలగించి ఆశీర్వాదాలు ప్రసాదించే దేవత. ఆమె దర్శనం చేస్తే దుష్టశక్తులు పారిపోతాయి, వ్యాధులు సమసిపోతాయి అని తెలపడం జరిగింది దత్తప్రభు రేణుకామాత మహిమలు చెప్పడం జరుగుతున్నది. రేణుకా ఎల్లమ్మ దర్శనం ఏ చింతలు లేకుండా జీవితం సాగుతుందని తెలిపాడు. అలా ఆలయ బావి నుంచి వచ్చే తీర్థ నీరు కలరా, మశూచి వంటి వ్యాధులకు మందు. ఇంటి శుద్ధికి వాడితే భుక్త ప్రేతాలు పారిపోతాయి. ఆమె ప్రతిష్టలో ప్రమన్నం, పెరుగు నైవేద్యం ఇస్తే మంచిది, రుగ్మాతలు తొలగిపోతాయి. పూజా విధానము: ప్రతి శుక్రవారము ప్రత్యేకంగా తాలి పూజ, కుండ పూజలు చేస్తారు. మాహూర్లో మూలమంత్రం ఉంటుంది. ఆ మహామాయం, ఆ విద్యం, మా మంత్రాన్ని 41 రోజులు రోజుకు 3 సార్లు ఉపాసన చేస్తే ఆ తల్లి యొక్క శక్తి ప్రాప్తి అవుతుంది.
మావురాల ఎల్లమ్మ రూపాల్లో పూజ చేస్తూ పెరుగు వరిగంటలు నైవేద్యము ఇస్తూ ఇంటి పూజ ఇంట్లో ఇలవేలుపు పూజ మాఘ పౌర్ణమి రోజు చేయాలి. తాళి పూజలో పంచామృతం పూలు ధూపం సమర్పించి పూజ చేయాలి. పూజ చేయకపోతే దుష్టశక్తుల ప్రభావం చేయవచ్చని, దుష్టశక్తుల ప్రభావం మీద పడవచ్చని అంటూ ఉంటారు. ఆ తల్లిని ఇలా ప్రశాంతంగా పూజ చేస్తూ మీరు కూడా ధన్యులయ్యే ప్రయత్నం చేయగలరు. దత్తప్రభు ఈ వీడియోలో ఈ అమ్మ గురించి ఇంతే చెప్పారండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనకు ఇంకా తండ్రి ఇన్ఫర్మేషన్స్తో ఇంకేమైనా వస్తే మళ్ళీ ఇంకో వీడియో చేయడం జరుగుతుంది. ఇంతమంది వీడియో చేసుకుని అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురు దత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు. దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.